మన భారత రాజ్యాంగంలో కేంద్రానికి రాష్ట్రపతి, రాష్ట్రానికి గవర్నర్ అధిపతులుగా ఉంటారు. చూడ్డానికే రెండు పదవులు ఒకేలా అనిపిస్తాయి గదా, కాని వాళ్ల అధికారాలు నిజంగా సమానమేనా? ఈ రెండింటి మధ్య ఉన్న కీలకమైన తేడాలంటూ ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ రెండు పదవుల మధ్య కొన్ని పోలికలు ఉన్నా చాలా తేడాలు కూడా ఉన్నాయి. మరి అవేంటి? ఈ విశ్లేషణలో మనం ఈ రెండు అత్యున్నత పదవుల మధ్య ఉన్న కీలకమైన తేడాలనే పరిశీలించబోతున్నాం. ఈ తేడాలను అర్థం చేసుకుంటేనే మన దేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా పనిచేస్తాయో మనకు ఒక స్పష్టత వస్తుంది. సరే, ముందుగా బేసిక్స్ నుంచి మొదలుపెడదాం. అసలు రాష్ట్రపతిని, గవర్నర్ని ఎలా నియమిస్తారు, వాళ్ల పదవీకాలం ఎంత ఉంటుంది, వాళ్లను పదవి నుంచి ఎలా తొలగించవచ్చు? ఈ ప్రాథమిక విషయాల్లోనే మనకు మొదటి అతి ముఖ్యమైన తేడాలు కనిపిస్తాయి. ఇక్కడ ఈ టేబుల్ చూడండి. చూస్తేనే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ పరోక్షంగా ఎన్నుకుంటుంది, అంటే మన ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. కానీ గవర్నర్ను కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి నేరుగా నియమిస్తారు. అంటే గవర్నర్ ఎన్నికైన వ్యక్తి కాదు, నియమించబడిన వ్యక్తి. ఇదే అతిపెద్ద తేడా. అంటే ఈ నియామక పద్ధతే వాళ్ల పాత్రల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నమాట. రాష్ట్రపతి పరోక్షంగానైనా సరే ఎన్నికైన దేశాధినేత, కాని గవర్నర్ కేంద్ర ప్రభుత్వ నామినీగా పనిచేస్తారు. ఇది వాళ్లు ఎవరికి జవాబుదారీగా ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. మరి జాబ్ సెక్యూరిటీ సంగతేంటి? ఇక్కడే అసలు పెద్ద తేడా ఉంది. రాష్ట్రపతిని తొలగించాలంటే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టాలి. అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. కాని గవర్నర్ పదవీకాలం అలా కాదు. అది రాష్ట్రపతి ఆనందం మీద ఆధారపడి ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నర్ను తీసేయొచ్చు. సరే, ఇప్పుడు జ్యుడిషియల్ పవర్స్ అంటే న్యాయాధికారాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా క్షమాభిక్ష పెట్టే అధికారం, శిక్షలను తగ్గించే లేదా రద్దు చేసే ఈ శక్తిలో రాష్ట్రపతికి, గవర్నర్కి మధ్య ఒక పెద్ద గీత ఉంటుంది. మన రాజ్యాంగం ప్రకారం 5 రకాల క్షమాభిక్షలుంటాయన్నమాట. పాడన్ అంటే శిక్షను పూర్తిగా రద్దు చేయడం. రిప్రీవ్ అంటే శిక్ష అమలును తాత్కాలికంగా ఆపడం. రెస్పైట్ అంటే ప్రత్యేక పరిస్థితుల్లో శిక్షను తగ్గించడం. రిమిషన్ అంటే శిక్ష కాలాన్ని తగ్గించడం. మరియు కమ్యూటేషన్ అంటే శిక్ష స్వభావాన్నే మార్చడం. ఈ 5 చాలా వరకు ఇద్దరికీ పవర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ హైలైట్ చేసిన ఈ బాక్స్ చూడండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో ఉన్న 3 పవర్స్ కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటాయి. ఇంతకీ అవేంటి? ఆ 3 ఇవే. 1, మరణశిక్ష విధించిన కేసులలో క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది, గవర్నర్కు అస్సలు లేదు. 2, కోర్ట్ మార్షల్ అంటే సైనిక న్యాయస్థానాలు వేసే శిక్షల విషయంలో కూడా రాష్ట్రపతిదే తుదిమాట. 3, కేంద్ర చట్టాలకు సంబంధించిన నేరాల్లో క్షమాభిక్ష పెట్టే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ చూద్దాం. ఎమర్జెన్సీ టైంలో లేదా స్వంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది? ఈ పోలిక మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. చూడండి, ఎమర్జెన్సీ విషయానికొస్తే మొత్తం పవర్ రాష్ట్రపతి చేతిలోనే ఉంటుంది. జాతీయ, రాష్ట్ర, ఆర్థిక ఇలా 3 రకాల ఎమర్జెన్సీలను వారే ప్రకటించగలరు. మరి గవర్నర్ ఏం చేయగలరు? ఆయన కేవలం రాష్ట్రంలో రాజ్యాంగం సరిగ్గా పనిచేయట్లేదని భావిస్తే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టమని సిఫార్సు చేయగలరు, అంతే. అయితే ఈ రాష్ట్రపతి పాలన పెట్టే పవర్ అన్లిమిటెడ్ కాదు. 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే కేంద్రం అధికారంపై కొన్ని ముఖ్యమైన పరిమితులను పెట్టింది. ఇది ఒక రకంగా గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఈ కేసు 3 ముఖ్యమైన రూల్స్ పెట్టింది. 1, రాష్ట్రపతి పాలన పెడితే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చెయ్యొచ్చు. 2, ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అని తేల్చాల్సింది అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ద్వారానే, రాజ్భవన్లో కాదు. 3, ఒకవేళ రాష్ట్రపతి పాలన తప్పుగా విధించారని కోర్టు చెబితే రద్దు చేసిన ప్రభుత్వాన్ని మళ్లీ పునరుద్ధరించవచ్చు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నార్మల్ టైమ్స్లో రాష్ట్రపతికి స్వంతంగా నిర్ణయాలు తీసుకునే పవర్స్ దాదాపుగా ఉండవు. వాళ్లు ఎప్పుడూ మంత్రిమండలి సలహా ప్రకారమే నడుచుకోవాలి.
కాని గవర్నర్కు మాత్రం కొన్ని నిజమైన విచక్షణాధికారాలున్నాయి. ఉదాహరణకు, రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్ను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే అధికారం. సరే, ఈ రాష్ట్రపతి గవర్నర్ పోలికల్లో మనకు తరచుగా వచ్చే మరో డౌట్, మరి వైస్ ప్రెసిడెంట్ సంగతేంటి? ఆయన పాత్ర వీళ్ళిద్దర్లాంటిదేనా? కానే కాదు, వాళ్ళది పూర్తిగా వేరే రోల్. అదేంటో క్లుప్తంగా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. వాళ్ల ఎలక్షన్ పార్లమెంట్ సభ్యులు చేస్తారు. వాళ్ల మెయిన్ డ్యూటీ ఎగ్జిక్యూటివ్ కాదు, లెజిస్లేటివ్, అంటే శాసన సంబంధమైనది. సో వైస్ ప్రెసిడెంట్ యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే రాజ్యసభకు చైర్మన్గా ఉండటం. అంటే పార్లమెంట్ ఎగువ సభ కార్యకలాపాలను వాళ్లు నిర్వహిస్తారు. ఇది వాళ్ల ప్రాథమిక బాధ్యత. గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఉండరు. వాళ్లని తీసేయాలంటే రెజల్యూషన్ రాజ్యసభలోనే స్టార్ట్ అవ్వాలి. ఇంకా ముఖ్యంగా ప్రెసిడెంట్ అందుబాటులో లేనప్పుడు తప్ప వీళ్లకు స్వంతంగా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమీ ఉండవు. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు చూసాం కదా. మరి ఈ మొత్తం చర్చ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 మెయిన్ పాయింట్స్ ఏంటి? ఈ విశ్లేషణకు సారాంశమేంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, ఇది చాలామందికి తెలియని విషయం. రోజువారీ వ్యవహారాల్లో రాష్ట్రపతి కంటే గవర్నర్కే ఎక్కువ డిస్క్రిషనరీ పవర్, అంటే సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారముంది. నంబర్ 2, జీవన్మరణ సమస్యలకు వస్తే, అంటే మరణశిక్ష పడిన కేసుల్లో క్షమాభిక్ష పెట్టే ఏకైక అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఇది అబ్సల్యూట్ పవర్. ఇక 3వది, ఒక రాష్ట్రంలో సంక్షోభం వస్తే ప్రెసిడెంట్ పవరే ఫైనల్. కానీ సుప్రీంకోర్టు దాన్ని రివ్యూ చేయగలదు. అంటే పవర్ ఉంది, కానీ దానికి కూడా ఒక చెక్ ఉంది. చివరిగా ఒక ప్రశ్న. అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఈ తేడాలను ఎందుకు ఇంత జాగ్రత్తగా పెట్టారు? కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పవర్ బ్యాలెన్స్ గురించి ఈ తేడాలు మనకు ఏం చెబుతున్నాయి? ఆలోచించాల్సిన విషయం ఇది.